ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ ఆఫ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను చూపించబోయేది చిన్నపిల్లలకి చాలా పనికొస్తుందండి. ఈరోజు 6 to 12 months పిల్లలకి ఫుడ్ ఏది పెట్టాలో చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్, కమెంట్ మై ఛానల్ అండి, ప్లీజ్ అండి. ఈరోజు మనము చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా చేయాలో చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. ఫస్ట్ వచ్చేసి బియ్యము కడిగి ఆరబెట్టాలండి. దొడ్డు బియ్యం అయితే గుజ్జు ఎక్కువ వస్తుంది. వచ్చేసి దొడ్డు బియ్యము కావలసిన దొడ్డు బియ్యము ఫస్ట్ కడగాలండి. కడిగి ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతుంది. 1 day బిఫోర్ దొడ్డు బియ్యము మినప్పప్పు అండి, కావాల్సిన టేస్ట్ తగ్గట్టు మినప్పప్పు, కందిపప్పు చూడండి, ఇదిగోండి కందిపప్పు సరిపడా పిల్లలు టేస్టీగా తినడానికండి కందిపప్పు. తర్వాత వచ్చేసి పెసరపప్పు అండి. కొద్దిగా ఫస్ట్ తింటారో లేదో చూసి ఆ తర్వాత కొంచెం ఎక్కువైనా సరే అండి క్వాంటిటీ పెసరపప్పు అండి. పెసరపప్పు, పెసర్లు, తర్వాత వచ్చేసి ఉప్పుడు బియ్యం అండి. కొద్దిగా లైట్గా తీసుకోవాలి ఉప్పుడు బియ్యం. పిల్లలకి హెల్తీ అండి ఉప్పుడు బియ్యం. ఉప్పుడు బియ్యం ఇవి పిల్లలకు చాలా హెల్తీ అండి. ఇవి దొడ్డు బియ్యంలో కలిపేసేయండి. తర్వాత వచ్చి పుట్నాల పప్పు అండి. పుట్నాల పప్పు పుట్నాల పప్పు పుట్నాలు తర్వాత వచ్చేసి వీటిని ఏమంటారో తెలియదు కదండి, యూజ్ అవుతాయి అంట పిల్లలకి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి కార్న్స్ అండి, మొక్కజొన్న,
కొద్దిగా వేయాలండి, ఎక్కువ వేయద్దు. నేను 1/2 కిలో బియ్యం తీసుకున్నా, దొడ్డు బియ్యం. ఇంత వేయద్దండి. ఇన్ని చాలండి. కొద్దిగా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి రాగులు అండి. రాగులు కొద్దిగా తీసుకోవాలి. ఇదిగోండి రాగులు, ఇవి కొద్దిగా తీసుకోవాలి. పిల్లలకి ఈ ఎండాకాలం చాలా చల్లగా ఉంటుందండి. ఇవి తింటే వేడి కాదండి చిన్నపిల్లలకి. రాగులు తర్వాత వచ్చేసి సాబుదానా అండి. సాబుదానా సాబుదానా అండి. వీటిట పక్కన పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి జొన్నలు అండి. జొన్నలు ఏంటిది గోధుమలు అండి. పెద్ద ప్రాసెస్ అండి ఇది. గోధుమలు, మనకు కావాల్సిన గోధుమలు. తర్వాత వచ్చేసి సబ్జీ గింజలు అండి. ఇవి చల్లగా ఉంటుంది సబ్జీ గింజలు. ఇవి మన వాటర్లో బాయిల్ చేసి తాగితే ఆ వాటర్ వేడి చేయదండి బాడీకి. అన్నీ కొన్ని కొన్ని వేస్తున్నానండి. ఫస్ట్ మా పాప తింటుందో లేదో తెలియదు కదా. తర్వాత వచ్చేసి బాదం అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. బియ్యం, ఉగ్గుకి కావలసిన పదార్థాలండి. బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు రండి. బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, రాగులు, సాబుదాన్, కార్న్స్ అండి, పుట్నాల పప్పు, గోధుమలు, బార్లీ గింజలు, బాదం, కాజు. ఇవన్నీ ఇప్పుడు రోస్టింగ్ చేయాలి. రోస్టింగ్ అంటే వేయించుకోవాలండి. వేయించుకొని హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా పాప చూడండి. హాయ్ చెప్పనా. సే హాయ్ సోను. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్. చెప్పు గట్టిగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.
వచ్చేసి రోస్టింగ్ చేద్దాం, ఇవన్నీ కలిపి చూపిస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత బియ్యం ఇట్లా వేయించుకోవాలి. మనం ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ వేయించుకోవాలండి గోరగా. వేయించుకోవాలి. చూడండి, కొంచెం ఇట్లా పటపట అనేటట్టు ఉంటే బాగా వస్తుందండి ఉగ్గు. చూడండి, ఇట్లా వేయించుకోవాలి. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బ్రౌన్ రైస్, మినప్పప్పు వేయించుకోవాలి. ఒక 5 minutes రోస్టింగ్ బాగా చేసుకోవాలి. రోస్టింగ్ చేసుకున్న తర్వాత 5 minutes చేసుకోవాలండి. అట్లానే చేసుకున్న తర్వాత మిగతా తీసుకున్నాం కదండి, అవి ఇట రోస్టింగ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవన్నీ వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ వేయించుకోవాలి. హెల్దీ ఫుడ్ అండి ఇవన్నీ, అన్ని హెల్దీ పప్పులే ఇవన్నీ. వచ్చేసి రాగులు, బార్లీ గింజలు, కార్న్స్, పుట్నాల పప్పు, సాబుదాన్, బాదం, కాజు ఇవన్నీ వేసుకోవాలి. ఇవంతా హెల్తీ ఫుడ్, పిల్లలకు చాలా మంచిదండి.
సెర్లాక్ కన్నా ఉగ్గు పెట్టింది చాలా మేలు అండి. డాక్టర్ సజెషన్తో పెడుతున్నాను నేను. ఇవన్నీ డాక్టర్ సజెషన్స్ అండి మాకు. అన్నీ ఒక్క దగ్గర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కాలుతున్నాయి. చూడండి, ఆల్ మిక్సింగ్ అయిపోయినాయండి. చల్లార్చుకోవాలండి. ఒక 10 minutes చల్లార్చుకోవాలి ఫ్యాన్కి. ఇది మొత్తం కలిపి 1 kg ఉంటుందండి. అన్ని పప్పులు కలిపి 1 kg ఉంటుంది. చూడండి, చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టాలి. ఇలా రెడీ అవుతుందండి పిండి. ఈ పిండిని కొంచెం గిన్నెలో తీసుకొని వాటర్లో మొత్తం గడ్డ లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పెట్టాలండి. వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. ఉప్పు అండి కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది వేసి కలుపుకుందామండి. చూపిస్తా. కొంచెం వాటర్ బాయిల్ కావాలండి. ఇలా వాటర్లో వేసేయండి. ఉగ్గి రెడీ అవుతుంది. మసులుతుంది. So if you like my channel, please like, share, subscribe, support, comment my channel and please. Thank you for watching.